ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ఈ విధానంలో దర్శనం టికెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తుల్ని ఆ టికెట్స్పై స్వామివారి దర్శనానికి అనుమతించే అవకాశం లేదండి. దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 30వ తేదీ గురువారం రోజున 51,349 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 14,082 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,65,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 3 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆ ఒక్క రోజే 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అయితే రథసప్తమి రోజున 7 వాహన సేవలను కనులారా వీక్షించడానికి తిరుమలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి ఈ రోజు తిరుమలలోని అన్నమయ భవనంలో టీటీడీ ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించారండి. భక్తుల ఏర్పాట్లపై ఈ రోజు ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ అప్డేట్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అలాగే యూట్యూబ్ ఛానల్ కమెంట్ ట్యాబ్ లో కూడా ఈ అప్డేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, అదనపు ఈవోతో కలిసి పరిశీలించడం జరిగింది. అంటే తిరుమల మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందేళ్లు, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను చైర్మన్ గారు పరిశీలించడం జరిగింది. అలాగే గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు చైర్మన్ గారు సూచించారు. ఇంకా భక్తులు గ్యాలరీల్లో ప్రవేశించాక వారికి కావాల్సిన అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ గారు సూచించారు. అలాగే జనవరి 8వ తేదీ తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కౌంటర్స్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ ని టీటీడీ వారు రద్దు చేశారండి. సో ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 తేదీల్లో ఎవరైతే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. సో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవా టికెట్స్ కావచ్చు, అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు 3 నెలల ముందుగా అంటే ప్రతి నెలలో కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అయితే టీటీడీ వారు ప్రతి నెలలో ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ద్వారా కావచ్చు ఈ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా మోసపోకుండా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలని తెలియజేస్తూనే ఉన్నాము. అంటే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అనేవి కేవలం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanams.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, అలాగే టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో మాత్రమే
తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నామండి. అండ్ ఆ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, రూమ్స్ కావచ్చు కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మరి వేరే ఏ ఆప్షన్ ద్వారా కావచ్చు దర్శనం టికెట్స్ ని మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. కానీ ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అదర్ ఆల్టర్నేటివ్ వేస్ ద్వారా ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఎవరినో ఒకరిని అప్రోచ్ అవడం ద్వారా అంటే మేము టీటీడీ ఎంప్లాయీస్ అని చెప్పడం కావచ్చు, ఇంకా డోనర్ కోటాలో మేము దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఇస్తామని చెప్పడం కావచ్చు, లేదా మాకు విఐపీస్ అంటే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కేటగిరీలో మేము దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఇస్తామని చెప్పడంతో దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇలా ఎవరైతే చెప్తున్నారో వారి మాటలు నమ్మి వారికి అమౌంట్ అనేది పంపించి వాళ్ళు నకిలీ దర్శనం టికెట్స్ ని ఇచ్చిన తర్వాత ఆ దర్శనం టికెట్స్ ని తీసుకొని తిరుమల స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు దర్శనం క్యూ లైన్ లో ఆ టికెట్ ని స్కాన్ చేసిన తర్వాత ఆ టికెట్ అనేది స్కాన్ కాక అది ఫేక్ దర్శనం టికెట్ అని తెలిసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. సో రీసెంట్ గా అంటే జనవరి 29వ తేదీన ఇలాంటి నకిలీ దర్శనం టికెట్స్ కి సంబంధించిన సంఘటన ఒకటి చోటు చేసుకోవడం జరిగింది. డోనర్స్ ప్రివిలేజ్ పేరుతో నకిలీ టికెట్ల విక్రయం, డోనార్ రెఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్ కు చెందిన ఎం ఉపేందర్ వైకుంఠం 1 లో స్కాన్ కాని ఉపేందర్ టికెట్లు డోనార్ సెల్ కు వెళ్లి కంప్లైంట్ చేయాలని సూచించిన వైకుంఠం 1 సిబ్బంది డోనార్ సెల్ లో ఉపేందర్ కు ఇచ్చిన టికెట్లు నకిలీగా గుర్తింపు 3 టికెట్లకు 21,000 వసూలు చేసిన హైదరాబాద్ కు చెందిన నళినీకాంత్ సతీష్ 29వ తేదీ చోటు చేసుకున్న ఘటన. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్ లో కేసు నమోదు. ఇదండి ప్రతి నెలలో కూడా 1 లేదా 2 నకిలీ దర్శనం టికెట్లకి సంబంధించిన కేసులైతే నమోదవుతూ ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్, ఆర్జిత సేవా టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ ని కేవలం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మాత్రమే లాగిన్ అయి బుక్ చేసుకోగలరు. వన్స్ ఒక్కసారి ఈ వెబ్సైట్ లో అన్ని రకాల దర్శనం టికెట్స్ కంప్లీట్ గా అయిపోయాయి అంటే టీటీ వెబ్సైట్ లో ఎవరైతే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవుతారో అలాంటి భక్తులందరికీ కూడా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి టీటీడీ వారు ఇస్తున్నారండి. సో టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకన్స్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. లేదు మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఆ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ టోకన్స్ కంప్లీట్ గా అయిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని టికెట్స్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. సో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నవీన్ గారు అంగప్రక్షణం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తున్నారా మేడం అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు అంగప్రక్షణం సేవా టికెట్స్ ని లాస్ట్ 2 years నుంచి ఎక్కడ ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా ఏప్రిల్ మంత్ వరకు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే మంత్ కు సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని నెక్స్ట్ మంత్ లో అంటే ఫిబ్రవరి మంత్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ శ్రీను గారు, మ్యామ్ ఎవ్రీ మంత్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే విఐపి బ్రేక్ ఇవ్వటం లేదా మ్యామ్ అని అడుగుతున్నారు. అవునండి, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల పాటు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు ఆ 4 రోజుల పాటు మాత్రమే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి గారు, హాయ్ అక్క, 300 రూపీస్ టికెట్ కి ఒకరి ఆధార్ కార్డ్ మీద వేరే పర్సన్ దర్శనానికి వెళ్ళొచ్చా అక్క, సేమ్ ఏజ్ అని అడుగుతున్నారు. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకునేటప్పుడు ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్స్ తో బుక్ చేసుకున్నారో సేమ్ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనానికి అనుమతించారు. భక్తులు దీనిని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ రాజు గారు, టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు మేడం, ఆన్లైన్ టికెట్స్ లేవు, ఎన్ని గంటలకు ఇస్తున్నారు అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ మొత్తం 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 లేదా 10 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా రేపు తెల్లవారుజాముకి సంబంధించి 5,000 ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి
భక్తులకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. అక్కడ టోకెన్స్ తీసుకున్న భక్తులు అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకొని ఆ నడక మార్గంలో తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా ఫిబ్రవరి 3, 4, 5 ఈ 3 రోజుల పాటు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్ ను కావచ్చు టీటీడీ వారు క్యాన్సిల్ చేశారండి. భక్తులు గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ దివాకర్ గారు, మేడం ఏపీఎస్ ఆర్టీసీ టికెట్స్ ఆపేశాం అంటున్నారు, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. అవునండి, ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టీఎస్ ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ను కావచ్చు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అశ్విని గారు, తిరుపతిలో ఆన్లైన్ లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి వితౌట్ దర్శనం టికెట్స్ అని అడుగుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం అంటే తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లో అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ప్రస్తుతం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి. అంటే ఆ మంత్ కు సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లో అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు. ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకొని భక్తులు తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ లో కావచ్చు, అలాగే తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న తలకోనలో కావచ్చు, ఈ 2 ప్లేసుల్లో మాత్రమే ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని భక్తులు అకామిడేషన్ ని బుక్ చేసుకోగలరు. అంటే తోలప్ప గార్డెన్, తలకోన అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. వితౌట్ దర్శనం టికెట్స్ తో ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.